హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మీకు యూస్ఫుల్ గా ఉండే విధంగా అయితే ఈ రోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఏంటి అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్, ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్ ప్లస్ చాలా జాయింట్స్ పడే బ్లౌజ్ అనమాట. ఇంకా మీరు కూడా చూస్తారు. అలాగే ఈ వీడియో చూస్తూ నేను చెప్పే కొన్ని టిప్స్, కొన్ని విషయాలు అయితే మీరు వింటూ ఉండండి. అలాగే ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇదిగోండి, నేనైతే ఫ్రంట్ పార్ట్ లో అయితే జాయింట్స్ పడుతున్నాయి అనమాట. మెయిన్ క్లాత్ కే, లైనింగ్ కి అంత పడట్లేదు కానీ మెయిన్ క్లాత్ కే ఫ్రంట్ పార్ట్ లో పడుతున్నాయి. ఇంకా అందుకని ఫ్రంట్ పార్ట్ లో జాయింట్స్ ఎలా వేస్తున్నాను, ఎలా కుడుతున్నాను అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. అలాగే నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మిషన్ కుట్టే వాళ్ళకి కొంచెం బద్ధకం అనేది అప్పుడప్పుడు వస్తుందండి. ఆ బద్ధకం మనం ఎలా తగ్గించుకోవాలి, అలాగే మన హెల్త్ ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇంత స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, మన హెల్త్ ని కూడా మనం చూసుకోవాలి కదా. అలాగే మనం కస్టమర్స్ కి టైం కి ఎలా ఇవ్వాలి, ఏ టైం కి ఇవ్వాలి, అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన టైం కి మనం ఇస్తున్నామా లేదా, మనం ఒకవేళ షాప్ అయితే షాప్ ని ఎలా రన్ చేసుకోవాలి, అలాగే మనం ఇంట్లో కుట్టే వాళ్ళకి టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలా ఒక్కొక్క దాని గురించి నేను సపరేట్ గా వీడియోస్ అయితే చేస్తాను. కానీ ఈ రోజు అయితే నార్మల్ గా అన్నిటి గురించి కొన్ని నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాగే ఇంకా బ్లౌజ్ అయితే ఇదిగోండి, స్టిచ్చింగ్ అయితే చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే ఒక సిస్టర్ అడిగారనమాట, షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను అక్క అని చెప్పేసి. షాప్ పెట్టుకోవడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఏంటంటే మన హెల్త్ అయితే ఫస్ట్ చూసుకోవాలి. మనం తర్వాత అసలు చేసుకోగలుగుతామా లేదనేది కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళనే మీరు చూస్తూ ఉంటారు వీడియోస్ లో. మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మీకు అర్థమయ్యే ఉంటది. అంతే కష్టం ఒకవేళ ఇంక అంతకంటే కూడా కష్టపడాల్సి వస్తే కూడా మేము చేయగలము అనుకున్నప్పుడు మీరు షాప్ స్టార్ట్ చేయడానికి అసలు వెనకడాల్సిన అవసరమే లేదు. కానీ ఒకటి మొదలుపెట్టిన తర్వాత మాత్రం వెనకడుగు వెయ్యకూడదు. అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఏదైనా స్టార్ట్ చేయకూడదు. స్టార్ట్ చేసాము అంటే ఖచ్చితంగా దాన్ని సాధించే వరకు ఆ పనిని మనం మధ్యలో ఆపేయకూడదు. నేను అనుకునేదైతే ఇదే. ఇంకా మీ అందరికీ తెలుసు నా యూట్యూబ్ జర్నీ కూడా. నేను 3-4 ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాను. అంటే 3-4 ఇయర్స్ నుండి నడుస్తుంది మన జర్నీ. కానీ ఇప్పటి వరకు కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను అంటే అది నా డెడికేషన్ అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళకుండా, ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ మన ఛానల్ని అయితే రన్ చేస్తున్నాను. అయితే ఆ నేను చెప్పాలనుకున్నది ఒకటే అండి. ఏంటంటే మనం టైలరింగ్ చేస్తే ఖచ్చితంగా హెల్త్ అయితే చూసుకోవాలి. మెయిన్ గా అయితే మనకి ఇప్పుడు మనం మెడ అనేది ఇలా వంపి కుడుతూ ఉంటాం కదా, దాని వల్ల మెడ నొప్పి అయితే వస్తుందండి. మెడ నొప్పి ఒకటే కాదు, మెడ నొప్పి వల్ల ఆ బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవ్వక తలలోకి తల తిరగడము, తలనొప్పి ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా మెడనైతే అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. మెడను అటు తిప్పుకుంటూ ఉండడం అంటే మనం ఒకటే పనిగా కుడుతూ ఉంటాం కదా, దానివల్ల మనకి ఆ బ్లడ్ అనేది సర్క్యులేషన్ అనేది అవ్వదన్నమాట. ఇంకా మన కిందికి వంగే కుడతాం కాబట్టి అందుకని అప్పుడప్పుడు వెనక్కి తిరగడము, సైడ్ కి తిరగడము, లేదా ఒకసారి తల పైకి లేపడము, అలా ఇలా తిప్పుకోవాలన్నమాట మనమే. ఒక్కొక్కసారి మనం పనిలో పడిపోతే అవి కూడా మర్చిపోతూ ఉంటాము. కానీ మన హెల్త్ ముఖ్యం కదా, అలా అనమాట. అలాగే వాటర్ కూడా బాగా తీసుకోవాలి. అయితే నేను ఇంతకు ముందు అనుకునేదాన్ని ఒక బాటిల్ దగ్గర పెట్టేసుకొని కొన్ని కొన్ని తాగితే బాగుంటది హెల్త్ కి అని. నిజం చెప్పాలంటే మనం ఒక బాటిల్లో దగ్గర పెట్టుకోవడం కంటే మనము ఒక బ్లౌజ్ కుట్టే టైం కనీసం ఒక 1 అవర్ పట్టేది కదా, ఆ 1 అవర్ లో కనీసం 2 టైమ్స్ అయినా మనం లేచి వెళ్ళి వాటర్ తాగ తాగేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే మనం ఒక 2 మినిట్స్ అయినా లేచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ వచ్చి కూర్చున్నాం అనుకోండి, అది కూడా మన హెల్త్ కి మంచిది అనమాట. కాబట్టి దగ్గర వాటర్ అనేది పెట్టుకోకండి. ఎందుకంటే దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకి వాటర్ తాగాలి అనుకుంటే తీసుకొని వాటర్ తాగి మళ్ళీ అలానే కుట్టేస్తాం కదా. అలా కాకుండా కొంచెం ఒక బిందె దగ్గరకో బాటిల్ దగ్గర కొంచెం దూరంలో పెట్టుకున్నాం అనుకోండి, ఆ వాటర్ తాగడం కోసమైనా మనం లేచి ఒక 1 మినిట్ అయినా నడుస్తాం కదా, దాని వల్ల కూడా మన హెల్త్ బాగుంటుంది అనమాట. కాబట్టి కొంచెం దూరంలో వాటర్ పెట్టుకొని కనీసం ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక 3 టైమ్స్, కనీసం 2 టైమ్స్ అయినా వాటర్ అయితే తాగండి. అలా తాగితే మనకి కొంచెం డిహైడ్రేషన్ అనేది పోయి మంచిగా ఉంటది. లేదంటే
చెప్పాను కదా, డీహైడ్రేట్ వల్ల హెడేక్ అయితే వస్తుందనమాట. మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు. మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిద్ది. బ్లడ్ తగ్గిద్దంటారు. ఇంకా హీట్ వల్ల. మనకు మిషన్ కొడితే హీట్ కదండీ! హీట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అదే మనం వాటర్ లెవెల్స్‌నని మనం మంచిగా చూసుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే ఇవన్నమాట. నేను ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం, ఒకటే తిరగ కుట్టడము, బాటిల్ దగ్గర పెట్టుకుంటాను. కానీ ఆ వాటర్ తాగడానికి కూడా నాకు ఒక్కొక్కసారి బద్ధకంగా అనిపిచ్చేది. అసలు తాగకపోయేదాన్ని స్టార్టింగ్‌లో. అసలు దానివల్ల కూడా నాకిప్పుడు నేను ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాను. మనం అనుకుంటాము అంటే మనకేం ప్రాబ్లమ్ లేదు కదా! హ్యాపీగానే కుడుతున్నాం గదా! అని. కానీ ఇప్పుడు మనము ఈ వాటర్ తాగకుండా ఏదైతే మనం ఫుడ్ అనేది కరెక్ట్‌గా టైంకి తీసుకోకపోయినా ఈ ఇదనేది తర్వాత మనకి ఎఫెక్ట్ అవుతదనమాట. ఇప్పుడేమనిపించదు. ఇప్పుడు హ్యాపీగానే కుట్టేసుకుంటాము. ఒక లెవెల్‌కి మన ఏజ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మనము చాలా డల్ అయిపోతాము. చాలా వీక్ అయిపోతాము. ప్లస్ మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ ఇంకా వస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి మనం బాగున్నప్పుడే మన హెల్త్‌ని చూసుకున్నామనుకోండి, హ్యాపీగా ఇంకా కొన్ని రోజులు ఇంకో కొన్ని సంవత్సరాలు ఎక్స్‌ట్రా మనము హ్యాపీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము. లేదంటే స్టిచ్చింగ్ పక్కన పెట్టేసి ఇంకా టీవీ చూసుకుంటూనో ఏదో కాలక్షేపం చేయాల్సొస్తది. కాబట్టి మనం సంపాదన అంటే మనం ఒక లెవెల్‌కి సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన హెల్త్‌నయితే చూసుకోవాలి. అది ఈ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా కూడా అంతే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరెవరు కూడా ఫేస్ చేయకూడదు అని జెప్పేసి చెప్తున్నాను. నేను ఒకటే పనిగా కుట్టేదాన్నండి. చాలా వరకి ఇంట్లో ఉన్నప్పుడు అలానే కుట్టి, కుట్టి మెడ నొప్పి తెచ్చుకున్నాను. నాకసలు మెడ నొప్పి అంటే లేదు. కొంచెం హెడేక్ అయితే ఉండేది. కానీ ఈ మెడ నొప్పి వల్లనే నాకు మెడ నరాలు అరగడం స్టార్ట్ అయినాయంట. అంటే కొంచెం లైట్‌గా. ఇంకిప్పుడే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. నేను ఇప్పుడే కేర్ తీసుకోవాలి. లేదంటే ఇంకా మొత్తానికి మిషన్ అనేది ఆప్ చేయాల్సొస్తది. ఇంకొంచెం ఎక్కువైతే. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాను కాబట్టి, నేను మీకదే సజెషన్ అయితే ఇస్తున్నాను. కొంచెం మనం మెడనైతే అటు ఇటు కదులుస్తూ ఉండాలి. లేదంటే అసలు మనం నైట్ పడుకునేటప్పుడు ముఖ్యంగా దిండనేది అస్సలు పెట్టుకోకూడదండి. దిండు పెట్టుకోకుండానే పడుకోవాలి. అప్పుడు మన మెడ మెడ అనేది సాఫ్ట్‌గా ఉంటది. ఓన్లీ మెడ కింద మాత్రమే చిన్న ఏమంటారు టవల్ లాంటిది పెట్టుకోవాలి. అది ఓన్లీ మెడ మనకు ఫిక్స్ అవ్వాలి. అట్లా పెట్టుకోవాలి. అంతేగాని తల కింద మాత్రం అస్సలు దిండనేది పెట్టుకోకూడదు. నేను దాదాపు ఒక 1 ఇయర్ నుండి నేనసలు దిండు పెట్టుకోవడమే మానేశాను. ఏదో ఒక టవల్ మాత్రం అలా వేసుకుంటాను. ఎందుకంటే మొత్తానికి లేకపోతే కొన్ని రోజులు అలవాటు తప్పిద్ది గదా! అంటే నిద్ర పట్టదు. నేనలా కొన్ని రోజులు నిద్ర పట్టకుండా గూడా ఉన్న రోజులున్నాయన్నమాట. దిండు మానేసిన తర్వాత. కానీ నా హెల్త్ కోసం నేను కేర్ తీసుకోవాలి కాబట్టి ఇంకా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఓకే. దిండు లేకపోయినా పడుకోగలుగుతున్నాను. అలా మీరు గూడా అలవాటు చేసుకోండి. ఎందుకంటే దిండయితే చాలా ప్రమాదము. ముఖ్యంగా మనం మిషన్ కుట్టే వాళ్ళకి. అండ్ ఎక్కువగా వాటర్ అయితే తీసుకోవాలి. తర్వాత సబ్జా గింజలు తీసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా మనం రకరకాలుగా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి మించి ఫుడ్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. మన హెల్త్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. అప్పుడే మనం ఇంకొంచెం సక్సెస్ అయ్యి ఇంకొంతమందికి ఆదర్శంగాను, ఇంకొంతమందికి వర్క్ ఇచ్చేటట్టుగాను మనం రెడీ అవుతాము. లేదు అంటే మనం ఇక్కడనే స్టాప్ అయిపోతామనమాట. కాబట్టి నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఇవే అన్నమాట. ఎందుకంటే నేను ముందుకు వెళ్దాము అనుకున్నాను. కానీ నాకంటూ ఈ ప్రాబ్లమ్స్ రా వస్తూ ఉన్నాయన్నమాట. వీటిని నేను ఎలా చేయాలనేది నేను తెలుసుకుంటూ ఉన్నాను. అలాగే మీకు కూడా చెప్తూ ఉన్నానన్నమాట. కాబట్టి ఒకటే పనిగా కుట్టడం తప్పు కాదు. కానీ ఎంత కుడుతున్నామో దానికి మించి మనం హెల్త్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది మెయిన్ అన్నమాట. ఇంకా కొంతమందికి ఎలా అంటే బద్ధకంగా గూడా అనిపిస్తదండి. ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో పని చేసుకొని స్టిచ్చింగ్ చేయాలంటే ఎవ్వరికైనా ఏదో ఒక టైంలో కొంచెం బద్ధకం కంపల్సరీగా వస్తది. రాకుండా ఏముండదు. ఎందుకంటే మనమేం మిషన్ కాదు కదా! మనం ఒక మనుషులమే. మనుషులకి ఖచ్చితంగా ఎమోషన్స్ అనేది, ఫీలింగ్స్ అనేది ఉంటాయి. ఒకటే పనిగా పని చేస్తా ఉంటే ఎప్పుడో ఒకసారి చిరాకు, బద్ధకము, కోపం వస్తానే ఉంటాయి గదా! వాటి వల్ల మనకి అలా స్ట్రెస్ అనేది పెరిగి మనకు బద్ధకంగా గూడా అనిపిస్తూ ఉంటది. అదేమీ తప్పేం కాదు. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఒక్కొక్కసారి బద్ధకం రావడం వస్తది ఖచ్చితంగా. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం బద్ధకాన్ని పోగొట్టుకోవాలంటే ఆ టైంలో ఇది చెయ్యొద్దు అనుకున్నప్పుడు వేరే పని చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయాలనుకున్న టైంలో మనకెందుకో కుట్టాలనిపించలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏదైనా కటింగ్ జేయాలి. అంటే బ్లౌజులో, డ్రెస్‌లో ఏదో కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఈజీగా ఉన్నయి ఎంచుకోవాలనమాట అలాంటి టైంలో. లేదు అంటే ఇంకేదైనా పని చేయాలి.
కానీ ఖాళీగా అయితే కూర్చోకూడదు. ఖాళీగా కూర్చున్నామంటే మనకు అదే అలవాటయిపోతది. మనం ఎనర్జీగా వర్క్ చేసుకోవాలంటే మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సింది మన హెల్త్. హెల్త్ బాగుంటే ఈ పని కాదండి ఏ పనిలో అయినా సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అవ్వచ్చు. కానీ మెయిన్‌గా మన హెల్త్ బావుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. అందుకనే మెయిన్‌గా హెల్త్ చూసుకోండి. తర్వాతనే ఏదైనా కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా రోజుల తర్వాత నేను మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానెల్‌లో పెడుతున్నాను. ఇంకా ఎప్పటికప్పుడు నేను పెట్టాలనే అనుకుంటానండి. కానీ అక్కడ మనకి కంఫర్ట్‌గా లేదనమాట. నాకు ట్రైపాడ్ సెట్ చేసుకోవడానికి. ఇంకా మిషన్ ఏమో మనకి బయటికి కనబడేటట్టు పెట్టుకోవాలి. అదేమో మనకి టేబుల్ చాలా పెద్దగా ఉంది. షాప్ ఏమో పొడవుగా ఉంది. విడ్త్‌లో కొంచెం తక్కువగా ఉంటది. ఇంకా అసలు సెట్ అవ్వట్లేదు. ట్రైపాడ్ పెట్టుకోవాలంటే నేను మిషన్‌కే పెట్టుకోవాల్సొస్తుంది. అటు టేబుల్‌కి పెడితేనేమో క్లారిటీగా కనిపించట్లేదు స్టిచ్చింగు. ఇప్పుడు మిషన్‌కి పెడితేనేమో కుట్టేటప్పుడు చూసారా షేక్ అవుతుందనమాట. అలా అయితే మీకు చూడాలనిపించదు కదా! అందుకని నేను స్టిచ్చింగ్ వీడియోస్ చేయకపోవడానికి కారణం అదే. లేదంటే నేను రోజు బ్లౌజులు కట్ చేస్తాను. రోజు బ్లౌజులు స్టిచ్ చేస్తాను. చాలా చేస్తూ ఉంటాను గదా! చూపించడానికి నాకు పెద్ద ఇబ్బందేముండదు. ముఖ్యంగా ఒక 2 డేస్ నుండయితే లైవ్ గూడా స్టార్ట్ చేశాం గదా! అయితే వీలైతే ఈరోజు షర్ట్స్ కట్ చేద్దాము అనుకుంటున్నాను లైవ్‌లో. మరి చూడాలి. ఎందుకంటే నిన్ననే మిషన్ ఖరాబ్ అయిపోతే మిషనయితే చేపించుకొనొచ్చాననమాట. ఇంకా కొన్ని పీకో చేసేటివున్నాయి. అవి చేసేసిన తర్వాత వీలైతే ఆఫ్టర్‌నూన్ వరకి లేదా అలా మధ్యాహ్నం వరకైనా నేను లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. షర్ట్స్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలిద్దరికీ, మా వారికి. వీలైతే లైవ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్‌లో జాయిన్ అవ్వండి షర్ట్స్. షర్ట్స్ నుండి నేనెలా సైజ్ తీసుకుంటాను, ఎలా మెజర్‌మెంట్స్ పెట్టుకుంటాననేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లైవ్‌లో అయితే. ఇంకా వీడియో షూట్ చేయాలంటే అస్సలు ఫోన్‌లో మెమరీ లేదు. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కొంచెం లెంతీగా ఉంటాయి గదండీ! దానివల్ల గూడా నాకు ఎడిటింగ్ చేసేది ఎక్కువగా ఉంటది. ఇప్పుడు మనము ఒక 1 అవర్ కుట్టే బ్లౌజ్‌ని ఒక 10, 15 మినిట్స్‌లో ఎడిటింగ్ చేయాలంటే ఎంత రిస్కో చూడండి. ఎడిటింగ్‌కి చాలా టైం పట్టిద్ది. షూట్ చేయడానికి పెద్ద ఇబ్బందేముండదు. ట్రైపాడ్‌కి ఫోన్ పెట్టేస్తే అది రికార్డ్ అవుతది. కానీ ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడతది. అంటే మీకేది అవసరమో అది మాత్రమే ఉంచి మిగతా ఎక్స్‌ట్రా అంతా డిలీట్ చేస్తూ రావాలి. చాలా టైం పట్టిద్ది. నాకంత టైం అనేది ఒక్కొక్కసారి ఉండదనమాట. అందుకే నేను ఇంకా అంటే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టకపోవడానికి అదే రీజన్ అనమాట. కానీ మీకోసం ఇప్పటి నుండి ట్రై చేస్తాను ఖచ్చితంగా. కాబట్టి మన ఛానెల్‌ని ఇప్పటికి సపోర్ట్ చేస్తూ ఉండండి. దీంట్లో టైలరింగ్ సంబంధించినవి వస్తాయి, వ్లాగ్స్ వస్తాయి. నాకేది వీలైతే అది. కానీ ఎప్పుడైనా మీకు యూజ్‌ఫుల్‌గా ఉండే వీడియోసే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాననమాట. ఇదిగోండి మొత్తానికైతే లైనింగ్స్ అయితే నేను జాయిన్ చేశాను గదా! జాయిన్ చేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్‌లో అయితే డాట్స్ అయితే కుడుతున్నాను. ఇదిగోండి. మనం డాట్ వేసేటప్పుడు కొంచెం ఉక్స్ బెల్ట్ సైడ్ క్లాత్ అనేది కొంచెం ఇలా లాగినట్టు చేసి వేసేయండి. పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా మనకి రౌండ్ షేప్ అనేది వస్తదనమాట. తర్వాత ఇక్కడ సైడ్ కూడా డాట్ అనేది వేసేసేయండి. మనకి ఫ్రంట్‌లో మెయిన్ డాట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మిగిలిన ఈ 2 సపోర్టింగ్ డాట్స్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఈ సపోర్టింగ్ డాట్స్ ఇటు సైడ్‌ది కూడా వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ కూడా చేశాను. వీలైతే ఈరోజు ఆ బ్లౌజ్ కటింగ్ టైలరింగ్ ఛానెల్‌లో అయినా లేదా ఈ ఛానెల్‌లో అయినా పోస్ట్ చేస్తానండి. అది కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. 42 సైజెస్ చెస్ట్ వచ్చేసి చాలా పెద్ద సైజ్ బ్లౌజు. మనకి లాస్ట్ 43 సైజ్ బ్లౌజ్ వరకే వచ్చేసాయండి ఇప్పటి వరకి. ఇంకా 44 సారీ. 44 వరకే వచ్చాయన్నమాట. మనకొచ్చే బ్లౌజులు ఇప్పటి వరకి నేను కుట్టినయి. అంతకంటే ఎక్కువ అంత పెద్ద సైజులయితే రాలేదు. ఇదిగోండి ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు కదా! వీడియో అయితే నేను మాట్లాడుతూ ఉంటే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటదని చెప్పేసి నేనైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. నేను ఇలా వ్లాగ్స్ రూపంలో గానీ, లేదా ఇలా స్టిచ్చింగ్ లేదా కటింగ్ చేస్తూ కూడా మీతో మాట్లాడుతూ ఉంటాను. అండ్ డైలీ లైవ్ చేద్దాం అనుకుంటున్నాను గానీ నాకు కుదరట్లేదు. అండ్ మీరు సపోర్ట్ చేస్తా అంటే ఖచ్చితంగా లైవ్ అయితే చేస్తూ ఉంటానండి. రోజు ఏదో ఒకటి మీకు యూజ్‌ఫుల్‌గా అయ్యేటి. అంటే ఏదో సుత్తి మాట్లాడడానికి కోసమని కాదు గానీ కటింగ్‌కి సంబంధించిన ఏమైనా మాట్లాడుకుంటూ స్టిచ్చింగో లేకపోతే కటింగో చేసేసుకున్నాము. అది మీకు టైమ్ పాస్ అయితది. నాకు యూజ్‌ఫుల్‌గా ఉంటదనమాట. అంటే మీకు కూడా యూజ్‌ఫుల్‌గానే ఉంటది. ఎందుకంటే మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చనమాట. నిన్న బ్లౌజ్ అయితే కుట్టాను కదండీ! అది సూపర్‌గా వచ్చింది. కస్టమర్‌కైతే ఇంక ఈరోజైతే ఇచ్చేసేయాలి.
సారీ ఫాల్ పికో చేసి ఇచ్చేసేయాలన్నమాట. నేను నార్మల్గా అయితే బ్లౌజ్ తొందరనే కుట్టేస్తానండి. కానీ ఈరోజు వీడియోలో కొంచెం స్లోగానే కుడుతున్నాను. ఎందుకు అంటే అది మొత్తం షేక్ అవుతుందండి కుడుతూ ఉంటే. అందుకనే కొంచెం స్లోగా కుడుతున్నాను. కానీ కొంచెం స్పీడ్ మోడ్ పెట్టాను. అందుకే మీకు స్పీడ్‌గా వచ్చినట్టు వస్తుంది. చాలా అంటే చాలా స్లోగా కుట్టాను బ్లౌజు. దాదాపు 1 అవర్ పైనే అయినట్టున్నది బ్లౌజ్ కుట్టడానికి. ఎందుకంటే అది కొంచెం స్పీడ్‌గా కుట్టామనుకోండి, మిషన్‌కి పెట్టాను కదా ట్రైపాడ్ మొత్తం షేక్ అవుతుందనమాట. మీకు కుట్టేది కనిపించట్లేదు. ఇంక అందుకనే నేను స్లోగా కుట్టాను. కానీ కొంచెం స్పీడ్ లెవెల్ అనేది పెంచాను. అందుకే కొంచెం మీకు స్పీడ్‌గా అనిపిస్తుంది అంతే. అదే కారణం అనమాట. లేదంటే అందుకే కొంచెం నేను ఎంత సెర్చ్ చేసినా కూడా 38 వరకే వచ్చింది. ఇంకా తక్కువ చేద్దాం అనుకున్నాను గానీ, మీకు కొంచెం క్లారిటీగా చూపించినట్టుగా ఉంటది. అర్థమయ్యేటట్టు అని చెప్పేసి కొంచెం నేను వీడియో లెంతీగానే ఉంచాను. ఎందుకంటే మన ఛానల్‌లో చాలా తక్కువ అనమాట స్టిచ్చింగ్ వీడియోస్ రావడము. ఎందుకంటే చెప్పాను కదండీ! నాకసలు కుదరదనమాట. ఇంకా అందుకనే ఈరోజు ఎలాగో పెడుతున్నాం కదా! ప్రతీదీ క్లియర్‌గా పెడదామని చెప్పేసైతే ఇంకా కొంచెం పెద్దగైనా పర్లేదు. చాలా రోజుల నుండి అడుగుతున్న వాళ్ళైతే చూస్తూ ఉంటారు గదా! మన స్టిచ్చింగ్‌ని అని నేను పెద్ద సైజులోనే పెట్టేసాను ఈరోజు వీడియో అయితే. మీరెక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా మనం కుట్టేదాన్ని బట్టే ఉంటదండి. ఆహ్, కొన్ని పెద్ద సైజ్ బ్లౌజులకి జాయింట్స్ అనేది ఎక్కువ పడతాయి. ఆ జాయింట్స్ పడడం వల్లనే మనకి కొంచెం టైం అనేది ఎక్కువ పట్టిద్ది. దీనికి మెయిన్ క్లాత్‌కి జాయింట్స్ పడ్డాయి, లైనింగ్‌కి జాయింట్స్ పడ్డాయి. కానీ కస్టమర్ అంటే పెద్ద సైజ్ కదా! పెద్ద సైజ్ అయినప్పుడు ఖచ్చితంగా పడతాయన్నమాట. ఎక్కువ లైనింగ్స్ పడుతూ ఉంటాయి. కానీ మెయిన్ క్లాత్‌కి కూడా పడతాయన్నమాట వీటికి పెద్ద సైజ్ వాటికి. ఇంకా తప్పదు మనం ఏదైనా తీసుకున్నప్పుడు అన్నిటిని తీసుకోవాలి. అన్నిటిని అడ్జస్ట్ చేసి కుట్టాలి. అప్పుడే మనం టైలరింగ్‌లో సక్సెస్ అయినట్టు. ఇదిగోండి ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మొత్తం లోపలికి పెట్టేసి ఆ షేప్ బెల్ట్, ఈ షేప్ బెల్ట్‌కి కుట్టయితే వేసేస్తున్నాను. ఇలా 2, 3 రకాలుగా అయితే ఇన్విజిబుల్ ఆహ్, ఏమంటారు షేప్ బెల్ట్ అయితే కుట్టుకోవచ్చండి. నేనైతే ఎక్కువగా ఇదే మెథడ్ ఫాలో అవుతుంటాను. నాకు ఇదే ఈజీగా అనిపిస్తది. మిగతాయి కూడా ఈజీగానే ఉంటది గానీ, నాకు పైన కుట్టు వేయడం ఇష్టం ఉండదు. ఇలా షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత, షేప్ బెల్ట్ మీదకెళ్ళి ఒక కుట్టు వేస్తారు గదా! అలా వేయడం నాకు ఇష్టం ఉండదెందుకో. అందుకని నేను ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఉంటాను. నాకు ఈ మెథడ్ నేనెక్కడ నేర్చుకున్నాను అంటే, నేను అంబర్‌పేటలో ఉన్నప్పుడు నేనొక 2 మంత్సో ఏమో ట్రైనింగ్‌కి వెళ్ళాను. ఫ్రీగా నేర్పిస్తారు గదా! అలా నేర్పించిన ఆ ట్రైనింగ్ సెంటర్‌కి వెళ్ళాననమాట. అక్కడ నాకు ఆ మేడం చెప్పారనమాట ఇది. అప్పటినుండి నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను. ఎవరెన్ని రకాలుగా ట్రై చేసినా కూడా నేను ఎక్కువగా ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఉంటాననమాట. ఇప్పటికి దాదాపు 8 ఇయర్స్ అవుతుంది. ఈ మెథడ్ ఫాలో అవ్వబట్టి. నేనైతే నాకిదే కంఫర్ట్‌గా అనిపిస్తదనమాట. ఈజీగా అనిపిస్తది. ఇంకా ఇప్పుడైతే చూడండి షేప్ బెల్ట్ రెండిటికి జాయింట్ చేసేసాను కదా! ఇప్పుడు ఉక్స్ బెల్ట్ కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉక్స్ బెల్ట్ ఇలా కింది నుండి పెట్టేసి ఒక కుట్టయితే మనము ఈ పాదం మందం పావించు ఉంటది. ఆ పాదం మందం అయితే ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత రివర్స్ తీసి మళ్ళీ ఇంకో కుట్టయితే వేసేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటది. చాలా ఫాస్ట్‌గా గూడా అయిపోతదండి. కానీ చెప్పాను గదా! స్పీడ్ మోడ్‌లో పెట్టేసాను నేనైతే. ఎడిటింగ్ చేయాలంటే చాలా రిస్క్ అండి. ఎందుకంటే నేను ఇంట్లో పని చేసుకునే వరకే నాకు 9 అవుతుంది. పిల్లలు మా వారు 8:30కి వెళ్ళిపోతే 9 అవుతుంది గదా! 9 నుండి ఇంట్లో పని ఇంకేదన్నా ఉంటే 9:30 వరకు అయిపోతది మొత్తం. 9:30 వరకు అయిపోతే 9:30 నుండి నేను ఒక హాఫ్ అన్ అవర్‌లోనే నేను వీడియో అంటే ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. ఆ టైంలో నాకు ఇంత లెంతీ వీడియోస్ ఎడిటింగ్ చేయాలంటే వాటిని చిన్నగా చేసుకోవాలి. తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి. తర్వాత అప్‌లోడింగ్ అంటే చాలా కష్టం. నేను అందుకే ఎప్పుడైనా కూడా ఇంట్లో ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా షాప్‌కైతే వచ్చేస్తాను 10కి. ఇంక వచ్చిన తర్వాత అప్పుడు అదంతా ఇంకా అప్‌లోడింగ్ అదంతా నేను ఇంకా షాప్‌లోనే చేస్తాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తూ ఇంకా అప్‌లోడింగ్ పెట్టేసుకుంటాననమాట. నాకు షాప్‌లో నెట్ ఫుల్ అంటే ఏమంటారు నెట్టు సిగ్నల్ అనేది ఉంటదనమాట. ఇంట్లో సరిగ్గా ఉండదు. ఇంట్లో ఏదో ఒక ప్లేస్‌లో మాత్రమే కొంచెం స్పీడ్‌గా ఎక్కిద్దనమాట. అందుకని నేనేం చేస్తానంటే షాప్‌లోకెళ్ళిన తర్వాత పెడతాను. షాప్‌లో అయితే నాకు 2 మినిట్స్‌లో వీడియో అయితే డౌన్‌లోడ్ అయిపోతది. అంటే యూట్యూబ్‌లో పెట్టేస్తాననమాట. అప్‌లోడింగ్ అయిపోతది. అలా నేను యూట్యూబ్‌లో పెట్టేసరికి నాకు దాదాపు
అలా 12 లోపు వచ్చేస్తుంది అనమాట మన వీడియో. అందుకే లేదంటే ఇంట్లో పెడితే నేను మార్నింగే పెట్టేసేదాన్ని. కానీ నాకు ఎడిటింగ్ చేసే టైం అనేది సరిపోదని నేను షాప్‌కి వెళ్ళిన తర్వాతనే పెడతాను. ఎందుకంటే 10కి కరెక్ట్‌గా షాప్ తీయాలి కదా! ఒక్కొక్క రోజు 10:30 కూడా అవుతది. ఇలాంటి కొంచెం పెద్ద వీడియోలు అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం టైం అనేది పట్టిద్ది కాబట్టి 10:30 వరకు కూడా షాప్‌కి వెళ్తాను. ఇంకా నేను తొందరగానే షాప్ ఓపెన్ చేయాలని చూస్తాను. కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతూ ఉంటది ఒక్కొక్కసారి. అయినా పర్లేదు మన షాపే కదా! ఎవరైనా కస్టమర్స్ వస్తే ఫోన్ జేస్తారు. మన ఇంటికి గూడా వస్తారు దగ్గరే గాబట్టి పక్కనే. అలా నేను మేనేజ్ చేస్తున్నాననమాట. ఇంకా ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఉక్స్ బెల్ట్ అయిపోయింది గదా! ఇప్పుడు కాజా బెల్ట్ అనమాట. నేను కాజా బెల్ట్‌కి కొంచెం క్లాత్ తక్కువ ఉందని జెప్పేసి చిన్న పీస్ పెట్టేసి, మధ్యలో మళ్ళీ లైనింగ్ క్లాత్ అయితే పెట్టేసి, ఫోల్డ్ జేసి ఇలా కుట్టేస్తున్నాను. మనకి క్లాత్ లేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి గదా! అలా అనమాట. అండ్ మనకి ఖచ్చితంగా మధ్యలో లైనింగ్ పీస్ పెట్టాలి. అప్పుడే స్టిఫ్‌గా ఉంటది. లేదంటే ఉక్సులు పెడతా ఉంటే, తీస్తా ఉంటే అవి తొందరగా చిరిగిపోతాయనమాట కస్టమర్స్‌కి. మనం కుట్టేది ఏదైనా గూడా మంచిగా కుట్టాలి గదా! నేను అలానే కుట్టేస్తాననమాట. టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు గానీ, నీట్‌గా ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టాలి అనుకుంటాను. ఎందుకంటే ఎవరికైనా గూడా మనీ అనేది ఊరికే రావు కదండీ! ఒక శారీ ఖరీదవుతుంది మనకి స్టిచ్చింగ్‌కి ఇవ్వడానికి వాళ్ళకి. అలా అంత మనీ పెట్టినప్పుడు మనం ప్రాపర్‌గా మనం కుట్టిస్తేనే వాళ్ళకి బావుంటది. హ్యాపీగా మనకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తదనమాట. అందుకని నేను నా బ్లౌజే అన్న ఫీలింగ్‌తోనైతే నా బ్లౌజ్ కంటే గూడా ఇంకా మంచిగా కుట్టడానికే చూస్తానండి. ఏం చెప్పాలంటే నా బ్లౌజ్ నేను హడావిడిగా కుట్టేసుకుంటూ ఉంటాను. ఎలా పడితే అలా. ఫిట్టింగ్ గూడా ఒక్కొక్కసారి కరెక్ట్‌గా ఉండదు. అంటే ఒక్కొక్కసారి నేను సైజ్ పెట్టకుండా ఏదోలా అలా పెట్టేసి కట్ చేసుకొని కుట్టేసుకుంటాను. అది ఒక్కొక్కసారి లూజ్ కూడా ఉండొచ్చు. అయినా గూడా నేను అలానే వేసేసుకుంటాను. ఎందుకంటే అది మనదే కదా అనిపిస్తది. వేరే వాళ్ళది అలా ఉండకూడదు అని నా ఫీలింగ్ అనమాట. మనది ఎలా ఉన్నా పర్లేదు. వేరే వాళ్ళది బావుండాలి. ఎందుకంటే వేరే వాళ్ళది బావుంటేనే కదా మన షాప్ అనేది ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుంది. ప్లస్ మన దగ్గరికి ఇంకా కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి కూడా హ్యాపీ అనమాట. మనీ పెట్టినందుకు బాగా కుట్టారు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కస్టమర్స్‌కి రావాలి గదా! వాళ్ళ మనసులో. అలా రావాలని చూస్తూ ఉంటాను. నా బ్లౌజ్ అనుకోండి నేను ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు లూజ్ ఉందనుకోండి. ఓ 10 నిమిషాల్లో నేను కుట్టేసుకుంటాను. నాకు అంటే కంఫర్ట్‌గా సరిపోతుంది. కానీ కస్టమర్స్‌కి అలా కాదు కదా! వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ లేకపోతే మళ్ళీ మన షాప్ దగ్గరికి రావాలి. అలా వాళ్ళకి రిస్క్ ఇవ్వదలుచుకోలేదనమాట. అలా నేను కరెక్ట్‌గా కుట్టిచ్చేస్తూ ఉంటాననమాట. ఏదైనా కూడా అంతే. మనదనుకోండి మనం తర్వాతైనా వేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనది మనకు తెలుసు కాబట్టి. నేనైతే అలా అనుకుంటాననమాట. ఇంకిప్పుడైతే ఇదిగోండి నేను హ్యాండ్స్‌కయితే చాలా క్లాత్ అయితే పడుద్ది కదండీ! నేనైతే వన్ సైడు అతుకులొచ్చేటట్టు చూసాను. ఇదిగోండి జాయింట్స్ అయితే చేస్తున్నానిప్పుడు. ఇంకా షోల్డర్స్ గూడా జాయింట్ జేశాను. ఓవర్‌లాక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్‌కొచ్చేసాను. హ్యాండ్స్ అయితే ఇలా జాయింట్స్ అయితే వేసేస్తున్నాను. జాయింట్స్ వేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్‌గా చూసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్‌కి కూడా జాయింట్స్ వేయాలి. మెయిన్ క్లాత్‌కి కూడా చాలా జాయింట్స్ పడతాయండి. పెద్ద పెద్ద జాయింట్స్ పడతాయి. క్లాత్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఇంకా దాన్ని ఏదోలా అడ్జస్ట్ చేసి కుట్టాలి. ఎందుకంటే సైజ్ పెద్దది. బ్లౌజ్ చిన్న పీసొచ్చింది. ఇంకా దాన్ని మనం ఏం చేయాలి? అడ్జస్ట్ చేసి కుట్టాలి. కస్టమర్స్‌కి ఆల్రెడీ చెప్పామనమాట. ఇంత పెద్ద సైజ్‌కి సైజ్ బ్లౌజ్‌కి సరిపోదు అంటే, ఎలానో అలా అడ్జస్ట్ కుట్టమ్మా అడ్జస్ట్ చేసి అనన్నారు. ఇంకా తప్పదు కదా! పడేయలేరు కదా! వాళ్ళు కూడా. అందుకని అలా ఇచ్చేసారనమాట. ఇంక తీసుకున్నాను. నేను లోతు కూడా తీయలేదు. హ్యాండ్స్ ఫ్రంట్ సైడు జాయింట్ చేశాను కదా! ఇప్పుడు కరెక్ట్‌గా సమానంగా కట్ చేసేసి లోతనేది తీస్తాను. చూడండి ఎలా తీస్తాననేది. ఒక్కొక్కసారి నేను కుట్టేటప్పుడు కూడా తీస్తాను. కొంచెం మనకి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నేను ఫాస్ట్‌గా మిషన్ పైనే కట్ చేసుకుంటూ కుట్టేస్తూ ఉంటానండి. ఎందుకంటే టైం అనేది కటింగ్‌కి ఎక్కువ టైం పట్టిద్ది కదా! అని ఇంకా సెపరేట్‌గా మళ్ళీ కటింగు, స్టిచ్చింగ్ ఏంటనేది కట్ చేసుకుంటూ కుట్టేస్తూ ఉంటాననమాట ఒక్కొక్కసారి. అలా మనకి టైం అనేది చాలా సేవ్ అవుతదండి. లేదు అంటే కాసేపు కూర్చొని లేదంటే కాసేపు నిల్చొని అంటే కట్ చేసుకుంటూ కుట్టాలంటే టైం ఎక్కువ పట్టిద్ది. అర్జెంట్‌గా ఉన్నప్పుడు ఇలా జరిగిద్దనమాట. ఇంకా ఇప్పటికి మన షాపు స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది గదండీ! ఇంకొక 1 ఇయర్ వరకి నేను చూస్తానండి. 1 ఇయర్ తర్వాత వేరే ఇంకేదైనా ఆలోచించాలి అనుకుంటున్నాను. అంటే షాప్ తీసేసే పని గాదు. చెప్పాను గదా! లైవ్‌లో కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. మరవి నెరవేర్చుకోవాలి నేను అనుకుంటున్నాను. మరి చూడాలండి. అది మీ సపోర్ట్ ఉంటది అనుకుంటున్నాను నేనైతే. మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం కొంచెం ముందుకు వెళ్లి ఆలోచిద్దాము అనుకుంటున్నాను.
అది ఎంతవరకు అయిద్దో లేదో తెలియదు. ఏదైనా కూడా ఒకటే దగ్గర ఉండాలని మనం కోరుకోం కదండి. దానికి మించి ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఒకప్పుడు ఇంట్లో కుట్టాము. ఇంట్లో కుట్టిన తర్వాత షాప్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. మెల్లి మెల్లిగా స్టార్ట్ చేసాము. మళ్ళీ షాప్ చిన్నగా స్టార్ట్ చేసాము. మళ్ళీ దీన్ని కొంచెం పెద్దగా చేసుకోవాలి, లేదా ఇంకేదైనా ఆలోచించాలి, దానిని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అంటే కొంచెం స్టెప్ అనేది మనం వేస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకటే దగ్గర ఆగిపోకూడదు. కొంచెం మనం ముందు చూపు అనేది చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటేనే మన ఫ్యామిలీని మనం హ్యాపీగా చూసుకోగలుగుతాం. మనం సక్సెస్ అవుతాం. అలా నేను నా పాయింట్ ఔట్‌లో నేనైతే ఆలోచిస్తున్నాననమాట. నేను అంటే నేను నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌లో నాకు కొన్ని కొన్ని ఇలాంటి థాట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఏవైతే మనం ఫేస్ చేసామో అవన్నీ కొంచెం పిల్లలకి రాకూడదు. పిల్లలకి మంచిగా ఉండాలి అన్న ఫీలింగ్‌తోని నేను ఆలోచిస్తూ ఉంటాను. కానీ నిజం చెప్పాలంటే ఇవన్నీ ఆలోచించే కంటే కొంచెం ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి అని నా ఫీలింగ్. హెల్త్ చూసుకొని తర్వాత అందుకే నేను ఈ 1 ఇయర్ ఓపిక పడతాను. 1 ఇయర్ నా హెల్త్ కొంచెం హెల్త్ కేర్ తీసుకొని, హెల్త్ సెట్ చేసుకొని 1 ఇయర్ లోపు ఇంకేదైనా చేయాలి అని అనుకుంటున్నాను. నేను ఏం చేసినా మీ అందరికీ చెప్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఎందుకంటే మీరే నా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మీ తర్వాతనే ఎవరైనా. ఇంకిప్పుడైతే ఇదిగోండి దీనికి మనకి వర్క్ వచ్చిందనమాట. ఆ వర్క్ ఏంటంటే ఆల్రెడీ మనకి పైపింగ్ వచ్చేసింది దానికి. తీసివేయడానికి లేదు. ఇంక అందుకని దాన్ని ఇలా లైనింగ్‌ని ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఆ ఫోల్డ్ చేసేది కూడా లాగకూడదు. లాగితే మళ్ళీ ముడతలొచ్చేస్తాయి. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వరకు పైపింగ్ ఉందా? అది ఇంత రాలేదు క్లాతు. ఇంకిక్కడ దీన్నే ఫోల్డ్ చేసేస్తున్నా. ఎందుకంటే మరి పైపింగ్ క్లాత్ కాడ క్లాత్ ఫోల్డ్ చేసుంది. ఇక్కడ మాత్రం ఫోల్డ్ చేయలేదు కదా! ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఒక కుట్టయితే వేసేసుకుంటున్నాను. దీన్ని ఇంకొక రకంగా కూడా వేయొచ్చు. కానీ నేను ఇలానే వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా మెయిన్ క్లాత్‌కి లైనింగ్ అయితే జాయిన్ చేసేద్దాం. ఇదిగోండి. కొంచెం స్పీడ్‌గా కుట్టామనుకోండి చూసారు కదా షేక్ అవుతుంది. షేక్ అయితే ఇంకా వీడియో మీకు కూడా చూడాలనిపించదనమాట. ఇబ్బందిగా అనిపిస్తది. నాలాగా హెడేక్ ఉన్న వాళ్ళకైతే మరీను. నాకు తెలిసి స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత హెడేక్ అయితే మొదలై ఉంటది. కానీ వాటర్ ఎక్కువ అయితే తాగండి. వాటర్ తాగితే కొంచెం మనకి డీహైడ్రేషన్ అనేది తగ్గి మనకి బావుంటది. నేను ఎక్కడ హాస్పిటల్‌కి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఇదొక్కటే అన్నమాట. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అని జెప్పేసి. ఎంత ఆలోచించినా, ఆలోచించకపోయినా మనసులో కొన్ని కొన్ని ఉంటాయి గదండీ! అవి ఎక్కడికి పోవు. అలా అన్నమాట. ముఖ్యంగా అయితే వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎండకి మనం బయటికి వెళ్తే మాత్రం కొంచెం తలపైన స్కార్ఫ్‌నో, క్యాపో ఎలాంటిదో అయినా పెట్టుకోవాలి. లేదంటే ఎండకి కూడా హెడేక్ వస్తది. అలా ఇంకిప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. ఇదిగోండి. ఫస్ట్ ఒక సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో నేను హ్యాండ్ ఒకటే దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఈ చివరి నుండి స్టార్ట్ చేసి మళ్ళీ ఆ చివరి దాకా కుట్టేసేదాన్ని. అలా కుట్టినప్పుడు ఏమయ్యేదంటే ఒక సైడు కొంచెం ఎక్స్‌ట్రా మిగిలేదనమాట. నేను మిడిల్‌లో చూడకపోయేదాన్నప్పుడు. స్టార్టింగ్‌లో నేను నేర్చుకున్న కొత్తలో. ఆ మిస్టేక్ వల్ల ఏమయ్యేదంటే ఒక సైడు ఇలా, ఒక సైడ్ కరెక్ట్‌గా వచ్చేది. ఒక సైడ్ ఏమో పెద్దగా రావడం, ఒక సైడ్ క్లాత్ సరిపోకపోవడం జరిగేది. ఇంకా తర్వాత నేను తెలుసుకున్నదేంటంటే అలా చేయకూడదు. మిడిల్ నుండి చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! అని చెప్పేసి ఇంక అప్పటి నుండి నేను మిడిల్ నుండే స్టార్ట్ చేస్తూ ఉంటాను. లేదు మిడిల్‌లో పెట్టుకొని ఈ చివరి నుండి ఆ చివరి వరకైనా అంటే మిడిల్‌లో ఒక పిన్ పెట్టేసి, ఆ చివరి నుండి ఈ చివరకు అయినా కుట్టేసుకోవచ్చు. కానీ నాకెందుకో ఇదే కంఫర్ట్‌గా అనిపిస్తదనమాట. ఫస్ట్ మిడిల్ నుండి ఒక సైడ్ కుట్టేసి, మళ్ళీ మిడిల్ నుండి ఇంకొక రెండో సైడ్ కుట్టేస్తే సరిపోతది గదా! పెద్ద రిస్క్ అనేది ఏముండదు. మనము 1 మినిట్ కూడా లేట్ చేయొద్దు అనుకుంటే ఒకవేళ మనం అలా నేను చెప్పినట్టు కుడితే ఫస్టు ఆ చివరి నుండి ఈ చివరికి ఒకవేళ అది మిస్టేక్ అయిందనుకోండి మళ్ళీ అది విప్పడము, వేయడము అది ఇంకా టైం వేస్ట్ కదండీ. అదేదో ఇలా ఒక 1 మినిట్ వేస్ట్ అయినా పర్లేదు కదా అనిపిస్తుంటదనమాట. అందుకని నాకిదే అలవాటు. ఇదే నాకు కంఫర్ట్‌గా అనిపిస్తది. ఇదే తొందరగా అయినట్టు అనిపిస్తది. ఏదైనా ఈజీ మెథడ్‌నే ఫాలో అవ్వాలి గదా! నాకిదే ఈజీ అనిపిస్తది. అందుకే ఇదే ఫాలో అవుతూ ఉంటాను. తర్వాత రెండో స్టిచ్ అనేది నార్మల్‌గా వేసేసుకుంటాను అంతే. సింపుల్‌గా అయిపోతది. పెద్దగా ఇబ్బంది ఏముండదు. అలాగే హెచ్చు తగ్గులనేది రావు. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది హ్యాండ్స్‌కి గూడా. ఇప్పుడు రెండో కుట్టయితే ఇంకా నార్మల్‌గా వేసేసుకుంటూ వెళ్తున్నాననమాట. ఈజీ కదండీ ఇలా. మీరు గూడా ఇలా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఏదనేది కూడా చూసుకొని స్టిచ్చింగ్ జేసుకోండి. లేదంటే అటుది ఇటు, ఇటుది అటు వేశారనుకోండి మళ్ళీ విప్పి వేయాల్సొస్తది.
ఇదిగోండి హ్యాండ్ షేప్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. నీట్ గా వస్తుంది, ఎక్కడ కూడా ముడతలు అలా రాకుండా ఉంటది. ఇప్పుడైతే రెండు సైడ్లు కూడా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసాము. ఇప్పుడు వచ్చేసి నెక్ పట్టి వేసేస్తున్నాను నేను. దానికి క్రాస్ పీసులు అయితే కట్ చేస్తున్నానండి. క్రాస్ పీసులు కట్ చేసి వాటిని అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఇట్లా అన్నీ కూడా జాయింట్ చేసుకొని మనకి మెడపట్టికి అయితే జాయింట్ చేసేయాలన్నమాట. ఒకవేళ పైపింగ్ వేసినా పర్లేదు, కానీ కస్టమర్ మనకేమి పైపింగ్ వేయమని ఏం చెప్పలేదు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఇంకా మెడపట్టి అంటే హెమ్మింగ్కే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు బ్లౌజ్కి అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఓవర్లాక్ కూడా చేసేసాను హ్యాండ్స్కి, నీట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా మెడపట్టి అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం కట్ చేసేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి ఇప్పుడు వేసేసుకుందాము కుట్టయితే. ఆ పాదం వరుసన వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా కూడా బ్లౌజ్ లాగకుండా ఈ మనం వేసే క్లాత్ను కూడా లాగకుండా నార్మల్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఏది కూడా లాగకూడదు, కానీ తిప్పుకుంటూ బ్లౌజ్ నెక్ ఎలా ఉందనేది దాన్ని తిప్పుకుంటూ కుట్టేసుకుంటూ రావాలి. అంతేగాని ఏది కూడా లాగకూడదు. లాగితే మాత్రం కుచ్చులు కుచ్చులుగా వస్తుంది, లేదంటే ఇలా టైట్గా పట్టేసినట్టుగా వస్తుంది. నెక్ ఫ్రీ అనేది ఉండదు, రౌండ్ షేప్ అనేది ఉండదు. కాబట్టి ఇలా నీట్గా రౌండ్గా తిప్పుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక హ్యాండ్తో ఇలా అనుకుంటూ ఇంకొక హ్యాండ్తో నీ పైన క్లాత్ పట్టేసుకుంటూ తిప్పుకుంటూ కుట్టేస్తున్నాను. ఈజీ ప్రాసెస్ అనమాట, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి కుట్టేటప్పుడు 1-2 బ్లౌజులు కొంచెం అంటే లేట్ అయినాయేమో అనిపిస్తుంది, కానీ తర్వాత అదే ఈజీ అయిపోతుంది అనమాట. ఏదైనా ప్రాక్టీస్ చేసిన కొద్దీ వచ్చేస్తుంది. అయితే ఏదైనా కూడా ఏ పనైనా ఏ విషయమైనా మనం ఒక 21 రోజులు అదే పనిగా చేసామనుకోండి, మనకి అదే అలవాటు అయిపోతుందంట. నేనైతే చాలా సార్లు ఇది ఫేస్ చేశాను, అంటే ట్రై చేశాను, నిజమే అయిందనమాట. కానీ ఆ 20 రోజులు మాత్రం చేయడం కొంచెం కష్టమే. కానీ ఆ 20 రోజులు కష్టపడి మనం ట్రై చేసామంటే ఖచ్చితంగా అది ఆటోమేటిక్గా మన అలవాటు అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే కుట్టేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి, అండ్ చిన్న చిన్న కట్ చేసేసుకోండి మూలల దగ్గర. మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి పట్టీ అనేది ఒకటే లెవెల్లో రావాలండి. రౌండ్గా ఒకటే లెవెల్లో 1/2 ఇంచు మందం రావాలంతే. ఇదిగోండి చూసారు కదా, ఇంతే, అది ఒకటే లెవెల్ రావాలి. ఒక కడ పెద్దగా ఒక కడ చిన్నగా రాకూడదు. అలాగే ఇప్పుడు మనం వేసే కుట్ట అనేది కూడా బ్లౌజ్ పైన పడకూడదు, అలా అని మొత్తానికి మిడిల్లో అటు సైడ్ క్లాత్ పైన పడకూడదు. ఫోల్డ్ చేసిన దానిపైన కరెక్ట్గా ఎలా పడాలి అంటే, నెక్ పట్టికి ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఆ నెక్ పట్టికి ఇటు చివరిగా పడాలి. అలా అని ఈ మెయిన్ క్లాత్ మీద పడకూడదు. మళ్ళీ ఆ ఫోల్డ్ చేసిన దానిపైనే చివరికి సైడ్ కుట్టుపోయాలి. అది కూడా సమానంగా రావాలి. అప్పుడు మనకి రౌండ్ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అప్పుడు ఈ మనకి పైపింగ్ అంటున్నాను, ఈ మనము నెక్ పట్టి అనేది కరెక్ట్ లెవెల్ అనేది చూసుకోవాలి. ఒకటే లెవెల్లో రావాలి. అలా వచ్చినప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. హెచ్చు తగ్గులు అనేది ఉండకూడదు. ఇదిగోండి ఒకటే లెవెల్లో నేను ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ చివరి ఎక్స్ట్రా క్లాత్ ఉంచి అది కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి మొత్తానికి ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్ పట్టి కూడా అయిపోయింది కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపల వైపు ఉంటుంది కదా, అది కట్ చేసేయాలి. నేను లాస్ట్లో కట్ చేస్తాను. ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి సైడ్ జాయింట్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ సైడ్ రెండు కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఎక్కడి వరకు ఉందండి నడుము బ్లౌజు. అండ్ ఇలా నేను చెప్పినట్టు చేస్తే సంఖ దగ్గర కూడా ప్లస్ గుర్తు వస్తుందండి. సైడ్ జాయింట్లో నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. కరెక్ట్ సరిపోతుంది అనమాట సైజ్ అనేది కస్టమర్కి. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో రెండు తీసుకొని ఉక్స్ బెల్ట్ సైజ్ తీసుకొని మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా. అండ్ కాజా బెల్ట్ సైడ్స్ కూడా పెట్టేసుకోండి. కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సైడ్ జాయింట్లో. ఇప్పుడు ఇది ఇలా రెండు కూడా సేమ్ టు సేమ్ పెట్టేసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి కరెక్ట్ మార్కింగ్ వరకు వచ్చేసింది కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడు ఫోల్డ్ చేసుకొని ఈ కింద ఈ రెండు పాయింట్లు ఒక దగ్గరికి వచ్చేలాగా కింద ఒక పిన్ అనేది పెట్టుకోండి, గుండు పిన్ను, లేదా ఒక స్టిచ్ అయినా వేసుకోండి. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది.
లేదు రోజు కుట్టే వాళ్ళకైనా కూడా ఇది బెస్ట్ టిప్ అనమాట. నేనైతే ఇలానే ఫాలో అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇదిగోండి 2 హ్యాండ్స్ కూడా మిడిల్కి ఫోల్డ్ చేసి చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోండి. సైజ్ బ్లౌజ్లో ఎలా ఉందో అలానే యాస్టిజ్గా చూసేసుకోండి. ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. చాలా సింపుల్గా సైడ్ జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రఫ్ ఇచ్చేయండి ఫస్ట్. అంటే ఇక్కడ స్టార్ట్ చేయండి సైడ్ జాయింట్ చేయడము. ఇంకా తర్వాత ఇక్కడ సంక లూజ్ అనేది తీసుకోండి. సైజ్ బ్లౌజ్లో నుండి సంక లూజ్ అనేది తీసుకోండి. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుండి ఈ సైడ్ జాయింట్ వరకు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఎగ్జాక్ట్గా నాకు తెలిసి మనం కట్ చేసిన అంటే మనం మార్కింగ్ చేసిన వరకే వస్తుంది. ఒక్కొక్కసారి మాత్రమే అటు ఇటు రావడం జరిగింది అనమాట. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు అనేసి మనము ఇక్కడ ఒక హ్యాండ్ పెట్టేసుకొని కుట్టేసుకోండి. ఇక్కడ ప్లస్ గుర్తు రావాలంటే కింద పైన కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కుట్టు అనేది వేసేసుకోండి. చూసారు కదా. ఇలా కుట్టిన బ్లౌజ్ కూడా చూపిద్దాం మొత్తము అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట నేనైతే. ఇంకా ఇలా కుట్టేసుకుంటూ వచ్చి ఆ పిన్ అయితే తీసేయండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసి ఒక పాదం వరుసలో ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి. అలా ఒక 3 కుట్లు అయితే వేసేసుకోవాలి. 3 కంటే ఇంకొక ఎక్స్ట్రా వేయాలి అంటే కస్టమర్ వేయమంటే వేయండి, లేదంటే అటు 3 ఇటు 3 సరిపోతాయి అన్నమాట. ఇలా మొత్తానికైతే ఒక సైడ్ మనం జాయింట్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి. ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము ఓవర్లాక్ చేస్తాం కాబట్టి నీట్ ఫినిషింగ్ ఉండాలి కదా. సమానంగా కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న పీసులు కూడా కట్ చేసుకోండి, లేదంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. దార పోగులు ఉంటే. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, నీట్గా వచ్చింది చూడండి. కుట్ట అనేది స్ట్రైట్గా రావాలి, అప్పుడు మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే కింద ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్టు ఒక కుట్టు అయినా లేదా ఒక పిన్ అయినా పెట్టేసుకోండి. పిన్ ఎక్కడో పడిపోయింది, అందుకని కుట్టు అయితే వేసేసుకుంటాను నేను. పిన్ కోసం వెతికితే దొరకలేదనమాట, ఎక్కడ పడేసాను. ఇంక ఇలా వేసేసుకోండి. సేమ్ రఫ్ ఇచ్చేసి ఇంకా సేమ్ ఇదే పద్ధతి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ స్టిచ్చింగ్ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అడిగారనమాట. నాకు ఇప్పటికే కుదిరింది స్టిచ్చింగ్ వీడియో చేయడానికి. ఇలా స్టిచ్ చేశారు అంటే ఖచ్చితంగా ప్లస్ కుర్తా అనేది వస్తుంది. నేను బ్లౌజ్ చూపించడం మాత్రం మర్చిపోయాను. వీలైతే షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది. ఆల్రెడీ హెమ్మింగ్ ఇచ్చేసాను కదా, హెమ్మింగ్ నుండి వచ్చిన తర్వాత నేను చూపిస్తాను ప్లస్ గుర్తు వచ్చిందా రాలేదా అనేది. నేను ఈ వీడియోలో మాత్రం చూపించలేదు, మర్చిపోయాను. కాబట్టి ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే మీరు ఈ ప్రాసెస్లో కుట్టారు అంటే ఖచ్చితంగా ప్లస్ కుర్తా అనేది రావడం పక్కా అనమాట. ప్రతిదీ పిన్ టు పిన్ మీకు చెప్తూ వచ్చాను కదా, అలాగే చూపిస్తూ కూడా వచ్చాను. వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నా కూడా ప్రతిదీ మీకు చూపించాను అనమాట. ఏది కూడా స్కిప్ చేయలేదు. నేను ఎలా కొట్టానో అలానే యాడ్ చేసేసాను. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నేను ఎడిటింగ్ ఎక్కువ చేయలేదు దీంట్లో. ఎలా కుట్టానో అలానే పెట్టేస్తాను అనమాట. అందుకే మీకు మిషన్ ఒక్కొక్కసారి మధ్యలో దారం తెగిన వీడియో కానీ అది కూడా నేను ఏమీ ఎడిటింగ్ చేయలేదు, టైం లేకుండా మొత్తం పెట్టేశాను అనమాట. ఇంకా మీరు నన్ను అర్థం చేసుకొని ఫుల్ వీడియో ఎండింగ్ వరకు చూసి అండ్ స్టిచ్చింగ్ కానీ నేను చెప్పే కొన్ని విషయాలు కానీ మీకు బాగున్నాయా లేదా నచ్చాయా లేదా అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కటింగ్ వీడియో కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఈ ఛానల్లో కానీ లేదా టైలింగ్ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తాను. అది కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేశాను ఏంటి అనేది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.